వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షాద్నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళపై దాష్టికం. ఖాకీల అరాచకంపై హరీష్ రావు ఆగ్రహం. మరో 3,000 కోట్ల అప్పుకు రేవంత్ సర్కారు ప్రయత్నం. 8 నెలల్లోనే 35,000 కోట్ల రుణభారం. నాగార్జున సాగర్కు పోటెత్తుతున్న వరద. ఇవాళ క్రస్ట్ గేట్లు ఎత్తనున్న అధికారులు. ఆర్టికల్ 370 రద్దు చేసి 5 ఏళ్లు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాల హై అలర్ట్. మహారాష్ట్రలో కుండపోత వర్షాలు. నాసిక్ దగ్గర ఉప్పొంగుతున్న గోదావరి. కేరళ విపత్తులో బండల మధ్య చిక్కుకున్న గిరిజన కుటుంబం. 6 రోజుల తర్వాత కాపాడిన సహాయక బృందాలు. బంగ్లాదేశ్ నిరసనల్లో 100 మందికి పైగా మృతి. ఇప్పట్లో ఆ దేశం వెళ్లొద్దని కేంద్రం సూచన. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సైతం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. శ్రీశైలం నుండి సాగర్కు వరద ఇంకా కొనసాగుతుండటంతో ఇవాళ మధ్యాహ్నం డ్యాం క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చేపల వేట, పడవలు, బళ్లకట్టును అధికారులు నిషేధించారు. డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కమిటీ సభ్యులు సైతం అనుక్షణం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులకు సెలవులను సైతం రద్దు చేసింది. కుడి, ఎడమ కాల్వలకు ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేశారు. అన్ని చెరువులు తాగునీటి రిజర్వాయర్లను నింపుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 284 టీఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 3,16,490 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 40,516 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. జూరాలకు 2,60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 2,52,987 క్యూసెక్లుగా నమోదైంది. శ్రీశైలానికి 4,20,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలంలో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా దిగువన వరదను విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్కు భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో నిండు కుండలా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. చెప్పండి. సాయిమాధవి, నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మరికాసేపట్లో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు కూడా తెరుచుకోబోతా ఉన్నాయి. మొదటగా 8 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలేలాగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మరికాసేపట్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గేట్లు కూడా ఓపెన్ చేయబోతా ఉన్నారు. పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో చూస్తుండగానే నాగార్జున సాగర్ నిండింది. కేవలం 15 రోజుల వ్యవధిలోని దాదాపు 200 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ కి వచ్చి చేరింది. 24 గంటల వ్యవధిలో అంటే ఒక్కొక్క రోజు 30 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ కి వచ్చి చేరుతుండటంతో వేగంగా నీటి మట్టం పెరిగింది. సరిగ్గా 15 రోజుల క్రితం 503 అడుగులు ఉన్నటువంటి సాగర్ నీటి మట్టం 15 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 580 అడుగులకు చేరుకుంది. మరొక 5 అడుగులు వచ్చినట్టయితే పూర్తి స్థాయిగా గరిష్ట నీటి మట్టం చేరుకుంటుంది. కాబట్టి డ్యామ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రస్ట్ గేట్ తెరవాలని నిర్ణయానికి వచ్చారు. మరికాసేపట్లో క్రస్ట్ గేట్ కూడా తెరుచుకోబోతా ఉన్నాయి. 2 లక్షల క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు, దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక గ్రామ ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా నదీ సమీపంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.
చేపల వేటను కూడా ఇప్పటికే నిశ్చయించడం జరిగింది. ఇక కుడియడమ కాలువలకు సంబంధించి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. దాదాపు 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పచ్చగా స్థిరీకరణ కూడా కాబోతా ఉంది. ఏరువాక పనులు కూడా జోరుగా సాగుతా ఉన్నాయి. ఇక సాగర్ గేట్లు ఎదుగుతున్నారన్న సమాచారంతో పర్యాటకుల తాకిడి అయితే కొంత పెరిగింది. పర్యాటక అందాలను చూడడానికి ఎంతగానో పర్యాటకులు కూడా వస్తా ఉన్నారు. ఒకవైపు నల్లమల అటవీ అందాలు, ప్రకృతి సోయగాలు, కృష్ణమ్మ పర్వాలను చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక సెలవు దినాల్లో అయితే భారీగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ బలగాలు ఇప్పటికే మోహరించి ఉన్నాయి. డ్యామ్ మీదకి ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. కేవలం కేఆర్ఎంబి అనుమతించినటువంటి అధికారులు, ఈఎన్సీ అధికారులు మాత్రమే డ్యామ్ మీదకి వెళ్లేలాగా సిఆర్పిఎఫ్ బలగాలు భద్రత తీసుకుంటున్నారు. ఒక్కొక్క గేటు ఎత్తుతూ 8 గేట్ల వరకు కూడా తెరుస్తామని చెప్తా ఉన్నారు. ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది కాబట్టి మరికొన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంది. ఈ గేట్లు దాదాపుగా 10 రోజుల పాటు కూడా తెరిచే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆల్మట్టిలో ఉన్నటువంటి డ్యామ్ అంతా కూడా నిండింది. ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, శ్రీశైలం ఇవన్నీ కూడా నిండాయి కాబట్టి వచ్చిన వరదను వచ్చినట్టుగా నాగార్జున సాగర్ వదిలిపెడుతున్నారు. నాగార్జున సాగర్ కూడా గరిష్ట ఇంటి మట్టానికి చేరుకోవడంతో ఆ వరదనంతా కూడా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి పులిచింత ప్రాజెక్టు అక్కడి నుంచి కృష్ణా బ్యారేజీ సముద్రంలో కలిసేలాగా నీరంతా కూడా దిగువ ప్రాంతానికి వెళ్తుంది కాబట్టి వరదను ఎప్పటికప్పుడు కూడా దిగువ ప్రాంతానికి వదిలేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మరికాసేపట్లో నాగార్జున సాగర్ లో జల దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. సాయిమాధవ్. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రీ ఓపెన్లో ఏకంగా 3,000 పాయింట్లకు పైగా నష్టంలో మొదలయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రీ ఓపెన్లో ఏకంగా 3,000 పాయింట్లకు పైగా నష్టంలో మొదలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు 9,000 పాయింట్ల పైగా నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. మొన్న శుక్రవారం రోజు భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ మూసిన సంగతి ఇప్పటికీ తెలిసిందే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్ లో భారీ నష్టాలతో కొనసాగుతుంది. ఇవాళ కూడా ఊహించని విధంగా ఒకటేసారి 9,000 పాయింట్లతో నష్టాలతో మార్కెట్ ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్స్ అంతా కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కసారిగా మార్కెట్ గతంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. కానీ యుఎస్ఏ ఇతర దేశాల మార్కెట్ల ప్రభావంతో మార్కెట్లపై చాలా స్పష్టంగా ఉండడంతో పాటు మన దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కావచ్చు, ఇవన్నీ వీటి ఎఫెక్ట్ తో గత కొద్ది రోజులుగా మార్కెట్ పై తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా మార్కెట్ ప్రారంభం సెషన్ లోనే దాదాపు 9,000 పాయింట్లతో భారీ నష్టాలతో ప్రారంభమైంది. మరి మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటికీ అనలిస్టులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో
చాలా మంది స్టాప్ లాస్ హోల్డ్ లో చేసుకొని కొద్ది రోజుల పాటు వేచి చూసే ధోరణిలో ఉండాలని చెప్పేసి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ కూలింగ్ టవర్లను కూల్చేశారు. 1965-67 మధ్యన నిర్మించిన ఏబీసీ విద్యుత్ స్టేషన్లోని ఈ 8 యూనిట్లకు చెందిన 8 కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు. ఏ, బి, సి స్టేషన్లలో 680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ 8 కూలింగ్ టవర్లను ఏర్పాటు చేశారు. ఇంక్లోజన్ పద్ధతిలో ఒకే చోట కుప్పకూలే విధంగా కూలింగ్ టవర్లను కూల్చేశారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి, కూలింగ్ టవర్ల కూల్చివేతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాధవి, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి వెలుగు జిలుగులు నింపినటువంటి పాల్వంచ కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కి సంబంధించినటువంటి 8 కూలింగ్ టవర్లను అధికారులు ఈ రోజు ఉదయం కూల్చేశారు. దాదాపు 1967 నుంచి 78 మధ్య కాలంలో వివిధ దశల్లో వీటి నిర్మాణం చేపట్టారు. మొత్తం 8 కూలింగ్ టవర్లు పాల్వంచకే ల్యాండ్ మార్క్ గా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడ నుంచి దాదాపు కొన్ని మైళ్ళ దూరం నుంచి కూడా పాల్వంచ సమీపిస్తున్నామంటే కూలింగ్ టవర్లు కనిపించాయి. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కావచ్చు, ఇక్కడికి వచ్చిపోయేటువంటి వివిధ రకాల పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, పాల్వంచ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా కూలింగ్ టవర్స్ కనిపించేటువంటి పరిస్థితి ఉండేది. దాదాపు ఇన్నేళ్ల పాటు సేవలు అందించినటువంటి 65 నుంచి 78 మధ్య కాలంలో దశల వారీగా వీటిని 8 కూలింగ్ టవర్లు నిర్మించారు. ఆ తర్వాత ఇప్పుడు వాటి యొక్క కాల పరిమితి తీరిపోవడంతో కూల్చేయాలనేటువంటి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఈ పరిస్థితి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ఈ కూలింగ్ టవర్లకు అనుబంధంగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కూల్చేసి స్క్రాప్ ను తరలించేటువంటి ప్రక్రియ మొదలు పెట్టారు. ఏ స్టేషన్ లో ఉన్నటువంటి 4 యూనిట్లు, 1, 2, 3, 4 యూనిట్లు, బి స్టేషన్ లో 2 యూనిట్లు, సి స్టేషన్ లో 2 యూనిట్లు, మొత్తం 5, 6, 7, 8 ఈ 8 యూనిట్లకు సంబంధించినటువంటి కూలింగ్ టవర్స్ ఇవి. మొత్తంగా అంటే బొగ్గు అట్లాగే నీటిని మండించినప్పుడు వచ్చేటువంటి ఉష్ణాన్ని నుంచి కూలింగ్ చేసేందుకు ఈ టవర్లను ఉపయోగించే వాళ్ళు. ఈ కూలింగ్ టవర్ ఎత్తు 115 మీటర్లు ఉంటుంది. దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కూలింగ్ టవర్ల ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉండేది. సమైక్య రాష్ట్రంలో కూడా కేటీపీఎస్ ఒకసారి స్ట్రక్ అయిందంటే చాలా పెద్ద ఎత్తున దాని ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి కూలింగ్ టవర్లు దాదాపు ఇన్నేళ్ల తర్వాత 65, 78 మధ్యలో నిర్మిస్తే ఇప్పటి వరకు ఆ కూలింగ్ టవర్లు సేవలు అందించాయి. అక్కడ 720 మెగావాట్ల పైన విద్యుత్ ఉత్పత్తి చేశారు. అంటే ఒక్కొక్క యూనిట్ లో 60 మెగావాట్లు ఉంది, 120 మెగావాట్లు ఉంది. అట్లా ఏర్పాటు చేసినటువంటి యూనిట్ల వారీగా దాదాపు 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపు 2-3 దశాబ్దాలు 4 దశాబ్దాల వరకు సేవలు అందించినటువంటి కూలింగ్ టవర్లు ఇవాళ నేలమట్టమై ఇంప్లోజన్ పద్ధతిలో వీటిని కూల్చేశారు. ఈ కూల్చేటువంటి విధానంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడికి చుట్టూ ఉండేటువంటి హై లెవెల్ వోల్టేజ్ కి సంబంధించినటువంటి విద్యుత్ లైన్లను ఆపేసి అక్కడికి పూర్తి స్థాయిలో కరెంటు నిలిచిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ కూల్చివేత ప్రక్రియ స్టార్ట్ చేశారు. క్షణాల్లో కొన్ని ఏండ్ల పాటు సేవలు అందించినటువంటి ల్యాండ్ మార్క్ గా ఉన్నటువంటి ఈ కూలింగ్ టవర్లు క్షణాల్లోనే 4-5 సెకండ్ల లోపే మొత్తం నేలమట్టమైపోయి పొగంతా కూడా వ్యాప్తి చెందింది. అయితే ఈ శకలాలు పక్కకు పడకుండా వేరే చోటికి ఎగిరి పడకుండా ఇనుప మెస్లను ఏర్పాటు చేశారు. దాంతో పాటు క్లాత్ ఉపయోగించి సీల్ చేశారు. కిందనే క్లాత్ ఉపయోగించి ఆ శకలాలు ఎగిరి పడకుండా అట్లాగే ఇనుప మెస్లు పెట్టి ఆ శకలాలన్నీ ఒకే చోట కుప్పకూలేలాగా జాగ్రత్తలు తీసుకుని ఇంప్లోజన్ పద్ధతిలో ఎక్స్పీరియన్స్డ్ కంపెనీకి దాదాపు 450 కోట్ల రూపాయలు కేటాయించి దీన్ని నేలమట్టం చేశారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.